ఆస్ట్రేలియా అనే ఒక కంట్రీలో మెల్బర్న్ అనే ఒక సిటీలో ఒక తల్లి జన్మనిస్తుందంట. ఆమె ఒక బిడ్డను కనడానికి సిద్ధంగా ఉంది. మామూలుగా తల్లులకి వాళ్ళ బిడ్డల్ని కనిన వెంటనే ప్రసవ వేదన అంతా మర్చిపోయి ఒక్కసారి ఆ బిడ్డను చూస్తే ఎంత సంతోషం వేసిద్ది. తల్లికి ఆ ప్రసవ వేదన అంతా మర్చిపోతారు ఆ బిడ్డను చూసిన వెంటనే. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునే తల్లిని చూస్తే ఆ బిడ్డను చూసి తల్లి అసహ్యించుకుంటుందంట. అసలు కనీసం ఆమె చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. అసలు ఏమైన తర్వాత ఆ బిడ్డను చూస్తే ఎంతో సంతోషపడే తల్లులు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ తల్లి ఏం చేస్తుందంటే అసహ్యించుకుంటుంది, కనీసం దగ్గరికి తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఆ తండ్రి కూడా ఏం చేస్తున్నాడంటే ఆ బిడ్డను చూసి హాస్పిటల్ బయటకు వెళ్ళిపోయి వామిటింగ్ చేసుకుంటున్నాడు. ఇంతకు ఆ బిడ్డకి ఏమైంది అని మనం చూస్తే ఆ బిడ్డకి ఏం జరిగిందంటే కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. అయితే ఇలాంటి బిడ్డ మాకెందుకు పుట్టాడని చెప్పి వాళ్ళు అసహ్యించుకుంటున్నారు ఆ చిన్న బిడ్డని, అప్పుడే పుట్టిన చిన్న పసి బిడ్డని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసహ్యించుకుంటున్నారు. ఆ బిడ్డ పేరు ఏంటి అంటే నిక్. తెలుసా? 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఇంగ్లీష్లో ఫస్ట్ లెసన్ యాటిట్యూడ్ ఇస్ ఆల్టిట్యూడ్. నిక్ ఉజిసిక్ అనే వ్యక్తి కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. అయితే ఈయన ఏమనుకున్నాడంటే చిన్న వయసులోనే ఒక బాత్ టబ్లో ఆయన స్నానం చేసే దానిలో ఆ నీళ్ళల్లోనే పడి చచ్చిపోవాలనుకున్నాడు. ఎందుకంటే అందరూ ఆయన్ని చూసి వెకిరించడం, నీకు చేతులు లేవు, నీకు కాళ్ళు లేవు, నువ్వు ఇలా ఉన్నావేంటి, నువ్వు అందరిలా లేవేంటి అని చెప్పి అందరూ ఆయన్ని చూసి వెకిరించే వాళ్ళంట, చండాలంగా మాట్లాడే వాళ్ళంట. నువ్వేంటి ఇలా పుట్టావేంటి అసలు అని చెప్పి ఆయన్ని ఇష్టం వచ్చినట్లు ఆయన స్కూల్లో ఆయన బంధువులు ఆయన ఫ్రెండ్స్ అందరూ ఆయన్ని నిందిస్తూ ఆయన్ని వెకిరిస్తూ ఉండేవాళ్ళంట. దాన్ని బట్టి ఆ చిన్న బాలుడు ఏం చేశాడంటే దాన్ని తీసుకోలేకపోయాడు. నేను ఎందుకు ఇలా పుట్టాను, ఎందుకు నేను ఇలా ఉన్నానేంటి, దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు, నన్నే ఇలా ఎందుకు పుట్టించాడు అని ఎన్నో ప్రశ్నలతో ఆయన ఏమనుకున్నాడంటే చచ్చిపోదాం అనుకున్నాడు. ఆయన స్నానం చేసే బాత్ టబ్బులో ఆ నీళ్ళల్లో మునిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆయన చనిపోలేదు. ఈ వయసు 17 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన అనుకున్నాడు, నేను ఎందుకు ఇలా పుట్టాను. ఆయన ఎన్నోసార్లు ప్రార్థించాడంట, ప్రభువా నాకు చేతులు ఇవ్వా, నాకు కాళ్ళు ఇవ్వా. అయితే ఆయన ఒకటైతే అర్థం చేసుకున్నాడు, నేను ఇలా పుట్టడానికి కారణం ఏంటి, సరే నేను ఇలా పుట్టానని నా జీవితకాలం బాధపడతానే ఉండాలా అనుకున్నాడు. అయితే దేవుని వాక్యం ద్వారా దేవుడు ఒకరోజు ఆయనతో మాట్లాడాడంట, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీ పట్ల నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి అని దేవుడు ఆయనతో మాట్లాడాడు. దాని ద్వారా ఈరోజు మనం చూసినట్లయితే ఈ నిక్ అనే వ్యక్తి ఒక ఇవాంజలిస్ట్గా, ఒక మోటివేషనల్ స్పీకర్గా ఎంతోమంది యువతని క్రీస్తు వైపుకు నడిపిస్తున్న వ్యక్తి ఈ నిక్. అయితే ఎగ్జాంపుల్ మనందరికీ ఈయన ఒక మంచి ఉదాహరణ. ఎలా అయినా పుట్టని, ఎలా అయినా ఉండని, కానీ దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఏం జరిగింది, మనం ఆయన్ని ఏర్పరచుకోలేదు కానీ ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు మనం నిక్కుని చూసినట్లయితే ఆయన అనేక మందిని దేవుని బాటలో నడిపిస్తున్నాడు ఆయన జీవిత సాక్ష్యం ద్వారా. మీలో ఎవరికైనా తెలుసుంటే లాస్ట్ ఇయర్ ఆయన గుంటూరుకు కూడా వచ్చాడు. ఆయన వచ్చి ఆయన జీవిత సాక్ష్యాన్ని పంచుకొని అనేక మంది యవ్వనస్తులని అనేక మందిని దేవుని బాటలోకి నడిపిస్తున్నాడు.